కుత్బులాపూర్ బాచుపల్లి తమ ప్రహారీ గోడ తమకు కావాలంటూ రోడ్డెక్కిన ఏపీఆర్ ప్రణవ్ ఆంజలియా వాసులు తమ ప్రహారీ గోడను అన్యాయంగా హైడ్రాలు తొలగించిందని ఏపీఆర్ ప్రణవ్ ఆంజలియా వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. హైడ్రా ఇప్పటికైనా పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్. తమ రోడ్డు తమకు కావాలి, తమ రోడ్డు తమ హక్కు, ఆంజలియాను రక్షించండి, ప్రజలపై దాడి కాదు, అభివృద్ధిలో కావాలి, మా కాంపౌండ్ వాల్ను కూల్చడం న్యాయమా అని నినాదాలు చేసిన గేటెడ్ కమ్యూనిటీ వాసులు. చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎంత ఆహ్లాదకరంగా హ్యాపీగా ఈ కాలనీలో ఉంటున్నారంటే మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. పార్కులో కానీ ఎక్కడైనా కానీ సైక్లింగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇవాళ రోజు పరిస్థితి ఎలా ఏర్పడిందంటే అందరూ భయభ్రాంతుల్లో ఉన్నారు. ఏం జరుగుతుంది, ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేటువంటి భయంలో ఉన్నారు. అక్కడ కనుక మీరు చూసేటైతే అసలు అక్కడ ఎందుకు పగల కొట్టారనేది మాకే అర్థం కాలేదు. అది 30 ఫీట్ రోడ్డు. ఆ 30 ఫీట్ రోడ్డు పైన కార్ పార్కింగ్, ఆ ఇళ్ళ వాళ్ళు కారు పార్క్ చేస్తారు. అందులోంచి ఏ విధంగా అసలు ట్రాఫిక్ మూవ్ అవుతుంది అనేది అసలు ఎటువంటి ప్లాన్ లేకుండా పడగొట్టడం, ఇది ఏ విధమైనటువంటి చర్య అనేది మాకెవరికి అర్థం కాలేదు. దీని వెనకాల చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నట్టుగా డెఫినెట్గా మీ అందరూ గ్రహించవచ్చు. నేను ఆ విషయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఒక చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూగా మార్చడం అనేది గవర్నమెంట్ చేసింది. ఎందుకంటే ఒక 20-30 ఇళ్ళు కొంచెం రోడ్డు వైడన్ చేసుకుంటే ఒక 100 ఫీట్ రోడ్డు వేసుకోవచ్చు. ఈ ట్రాఫిక్ సమస్య ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. అలాంటిది వదిలేసి ఆ ఇష్యూని పక్కన పెట్టేసి ఒక కొత్త రోడ్డు వేయటం అనేది అసంబద్ధం. అందువల్ల మీరందరూ గ్రహించి మీడియా వారందరూ కూడా మా తరఫున మీరు వాస్తవాలు ప్రభుత్వానికి తెలియజేసేట్టుగా చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ప్రణీత్ ఆంటీలియా జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మా సమస్య తెలుసుకుని మీరు మా సమస్య వినడానికి వచ్చినందుకు ఫస్ట్గా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మాది ప్రణీత్ ఆంటీలియా వచ్చి 2012లో కంప్లీట్ చేసిన రో హౌసింగ్ కమ్యూనిటీ అండి. ఇది రీసెంట్గా హైడ్రా వాళ్ళు మొన్న 24వ తారీఖు మాకు వితౌట్ నోటీస్తో వచ్చేసి మా వెనకమాల గోడ పగలగొట్టారు. ఆ గోడ బ్యాక్ సైడ్ ఎటువంటి రోడ్లు లేవు. ఆ వెనకమాల నివాస స్థలాలు ఏమీ లేవు. అంతా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. మాకు మెయిన్గా ఏంటంటే సార్, హైడ్రా వాళ్ళని అధికారులని కొంతమంది రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఏజెంట్స్ మా ఆంటీలియా 37, 38, 39లో గోడ కబ్జా చేసి మా బిల్డరు ల్యాండ్ కబ్జా చేసి గోడ కట్టారని అవాస్తవాలను ప్రచారం చేశారు. ఆ వాస్తవాలు తెలుసుకోకుండా హైడ్రా వాళ్ళు వచ్చి మా గోడను కొట్టారు. యాక్చువల్గా 100 ఫీట్ రోడ్డు 54, 55 అండ్ 57 సర్వే నెంబర్లో అక్కడ రెడ్డి ల్యాబొరేటరీస్ పక్క నుండి ఉంది. మా ఏదైతే 60 ఫీట్ ఈ గోడ పడగొట్టిన తర్వాత రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళినాక రాంగ్ ప్లేస్లో గోడ పడగొట్టాము. ఈ ప్లేస్ కాదు, ఇంకో ప్లేస్ మారుస్తానంటున్నారు 60 ఫీట్ రోడ్డు. ఆ రోడ్డు లోపల కూడా మాకు డ్రైనేజ్, ఎలక్ట్రికల్ అండ్ మాకు సంబంధించినటువంటి డైలీ నీడ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్స్ అవన్నీ దాంట్లో ఉన్నాయి. ఆ రోడ్డు కూడా మాకు సెట్ అవుతుంది. ఎందుకంటే 50 ఫీట్స్ గ్యాప్ ఉంది. దాంట్లో ముందుకెళ్ళిన తర్వాత ప్రణీత్ ఎన్క్లేవ్ 11 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు 2000 ఫ్యామిలీస్. రైజీనే ఒక 900 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా పక్కన టౌన్ స్క్వేర్ 525 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చాయి ఒక 1000 ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తం 25,000 మంది ఈ రోడ్లో తిరుగుతున్నాం. ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యి చిన్నపిల్లలు వీళ్ళు చనిపోవడం జరిగింది. వాస్తవం తెలుసుకుని మాకున్న ఈ రోడ్డుకి మా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయండి, మమ్మల్ని ఇబ్బందులు గురి చేయొద్దని చెప్పి మీ ద్వారా అధికారులని అర్జీ చేస్తున్నాము. వాస్తవాలుగా మీకు ఉన్న మ్యాప్లు అని మీకు ప్రెజెంట్ చేస్తాం. ఈ రిలే నిరాహార దీక్షకి మాకు సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ మా యాంటీలియా అసోసియేషన్ తరపున, మా రెసిడెంట్స్ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటంటే, హైడ్రాకి ఇచ్చిన అధికారము ఇక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ గానీ, అసెట్ ప్రొటెక్షన్ గురించి గానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్టాట్యూటరీ బాడీగా హైడ్రా నియమించినప్పుడు ఇంత ఇల్లీగల్ గా వితౌట్ సర్వింగ్ నోటీసెస్ ఒక 5 డే మార్నింగ్ మా యాంటీలియాలోకి వచ్చేసేసి మా గోడను కొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరికీ ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తూ అసలు దాన్ని ఇన్స్టిట్యూట్ చేసినటువంటి పాలసీని ప్రక్కదోవ పట్టించేసి ఇల్లీగల్ గా అన్లాఫుల్ వేలో మాకు ఈ విధంగా గోడను పడగొట్టేసేసి వాళ్ళని ప్రజలకు ప్రొటెక్షన్ అందించండి, మీరు ఎక్కడైతే కబ్జాలు ఉన్నాయో ఆ కబ్జాలన్నీ తీసివేసి వాటిని ప్రజలకు ఉపయోగకరంగా మార్చమని సీఎం గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ హైడ్రా నియమించారో ఈ రోజు అది ఆ డైరెక్షన్ మొత్తం మార్చుకుని డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతా ఎక్కడైతే లాఫుల్ గా మేము ఇది మాది ఆథరైజ్డ్
హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇక్కడ ఎక్కడ అనాథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ గానీ, ఎఫ్టీఎల్స్ గానీ, లేక్స్ గానీ, కబ్జాలు చేసింది గానీ, ఎంక్రోచ్మెంట్స్ గానీ ఏమీ లేవండి. ఇటువంటి ఒక ప్రశాంతమైనటువంటి కమ్యూనిటీలోకి హైడ్రా వచ్చేసేసి అక్కడ లేనటువంటి ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసి వెనకున్నటువంటి రియల్ ఎస్టేట్ దందా ఏదైతే జరుగుతుందో అక్కడ ఉన్నవన్నీ డ్రై ల్యాండ్స్ అండి. ఇంతవరకు ఎవరు దాన్ని ఆక్యుపై చేయలేదు. అయి ఇంకా వేకెంట్ గానే ఉన్నాయి. అక్కడున్న వాళ్ళకి మీరు వితౌట్ సర్వింగ్ నోటీసెస్ మీరు రావాలంటే అక్కడ ఒక ఇమ్మినెంట్ డేంజర్ ఫర్ ద పీపుల్ ఉంటేనే మీరు వితౌట్ సర్వీసెస్ మాకివ్వకుండా గోడ పడగొట్టాలండి. కానీ అక్కడ ఎటువంటి నిర్వాసితులు, ఎటువంటి ఆవాసం లేకపోయినా గానీ మీరు ఆ గోడను పడగొట్టేసేసి మా యాంటీలియా త్రూ మీరు ఏ రోడ్డయితే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ బ మల్లంపేటలో ఉన్నటువంటి ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేయటానికి ఆల్రెడీ ప్రపోజ్డ్ సొల్యూషన్స్ మీరు వదిలేసి వేరే అడ్డదోవగా ఈ మా యాంటీలియాలో గుండా రోడ్డు ఇవ్వటం అనేది చాలా అధర్మమైనది. ఇక్కడ దీని ద్వారా చాలా అసాంఘిక శక్తులు ఆ బయట వేకెంట్ ల్యాండ్‌లో నుండి మా దానిలోకొస్తున్నాయండి. మాకున్నటువంటి ఈ మా సేఫ్టీ గాని, సెక్యూరిటీ గాని చాలా కాంప్రమైజ్ అవుతుంది. ఏదో కొంతమంది బడా నాయకులకి ఏదో కొంతమంది ప్రయోజనాలు మీరు దృష్టిలో పెట్టుకొని ఇంతమంది కామన్ పీపుల్ యొక్క ప్రయోజనాల్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. మా ప్రయోజనాలని వేరే వాళ్ళ కోసం మీరు కాంప్రమైజ్ చేయొద్దని హైడ్రా అధికారులకి, సీఎం గారికి మా యాంటీలియా రెసిడెంట్స్ అందరి తరపున మా విజ్ఞప్తండి. మీరిక్కడికొచ్చి వాస్తవాలు పరిశీలించండి. మీరు పరిశీలించిన మీదట ఇంతమంది ప్రజలకు న్యాయమైన పద్ధతిలో దీన్ని కొనసాగించాలని మీడియా ద్వారా మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. థాంక్ యూ సో మచ్.